కమల్ బ్యానర్లో రజనీకాంత్ చిత్రం ఏడాది కాలంగా ఈ ప్రాజెక్ట్ సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే ఇప్పటికీ ముగ్గురు దర్శకులు మారారు. ఇప్పుడు నాలుగవ దర్శకుడు పేరు ఖరారైంది. ఒక్క సినిమా కోసం రజనీకాంత్ ఇంతమంది దర్శకులను మార్చటం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. ఇంతకీ సూపర్ స్టార్ ఇంతమంది దర్శకులను ఎందుకు మార్చినట్లు? నాలుగవ దర్శకుడి కథకు ఎందుకు లాక్ అయినట్లు? మొత్తానికి కోలీవుడ్ కు కొత్త సినిమాపై క్లారిటీ ఇచ్చాడు రజనీకాంత్. లోకనాయకుడు నిర్మించే చిత్రానికి దర్శకుణ్ణి ఖరారు చేశాడు సూపర్ స్టార్. అతనే అశ్వత్ మారిముత్తు. గతంలో డ్రాగన్ అనే బ్లాక్ బస్టర్ తీశాడు. ఇప్పుడు రజనీకాంత్ ని డైరెక్ట్ చేసేందుకు రెడీ అయిపోయాడు. కబాలి చేతులు కలుపుతారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు అదే నిజమైంది. సినిమాకు ధర్మన్ అనే పేరును ఖరారు చేశారు మేకర్స్. రజనీకాంత్ ఇందులో డాక్టర్ గా కనిపించబోతున్నాడు. కాకపోతే నరసింహ టచ్ ఇస్తానని దర్శకుడు చెప్తున్నాడు. కమల్ హాసన్ నిర్మాతగా, రజనీకాంత్ హీరోగా సినిమాకు ఎప్పటి నుంచి దర్శకుల అన్వేషణ కొనసాగుతోంది. తొలుత నరసింహ మేకర్ కెఎస్ రవికుమార్, తర్వాత సుందర్ సి, ఈ తర్వాత సిబి చక్రవర్తి, ఇలా కొత్త ప్రాజెక్టు కోసం చాలా మంది దర్శకులను మార్చాడు రజనీకాంత్. ఫైనల్ గా మాత్రం డ్రాగన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన అశ్వత్ కు ఛాన్స్ దక్కింది. ఈ చిత్రంలో సిమ్రన్, రాశి ఖన్నా హీరోయిన్ గా కనిపించబోతున్నారు.